హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన పద్ధతిలో బ్రేక్ఫాస్ట్గా కానీ మనం డిన్నర్గా కానీ తీసుకోవచ్చండి. ఇది ఓట్స్ తోటి మనం చేసుకుంటున్నాము. ఇప్పుడు నేనైతే ఏ విధంగా చేసుకుంటానండి, ఒక పావు లీటరు మిల్క్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన మిల్క్ తీసుకోండి. దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. అది కొంచెం మరిగిన తర్వాత ఒక 3 స్పూన్లు రోల్డ్ ఓట్స్ అండి, నేను క్విక్ రోల్డ్ ఓట్స్ అయితే తీసుకున్నాను. అది కొంచెం ఉడికిన తర్వాత అలాగే నట్స్ కూడా తీసుకున్నానండి. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అలాగే పుచ్చ గింజలు కలిపి 3 రకాలు కూడా 3 స్పూన్లు తీసుకున్నాను. ఇలా పాలల్లో అయితే వాటిని ఇలా ఉడికించుకున్నానండి కాసేపు. అలా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి. నేనైతే ఒక హాఫ్ యాపిల్ తీసుకున్నాను, కొన్ని గ్రేప్స్ తీసుకున్నాను, వైట్ గ్రేప్స్ తీసుకున్నాను, ఒక 3 ఖర్జూరాలు అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. దీంట్లో నేను హనీ వేసుకుంటానండి, ఒక స్పూను. అదైతే ప్రజెంట్ నా దగ్గర అయిపోయింది, అందుకని కొంచెం ఒక స్పూన్ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం రెడీ చేసి కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం రెడీగా పెట్టుకున్న ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా దాంట్లో వేస్తున్నానండి. నేనైతే బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే మన ఖర్జూరంతోనే కూడా అలానే తీసుకోవచ్చండి, అది మన ఇష్టము. నేను ఎక్కువ అయితే హనీనే యూజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే హనీ అయిపోయింది ఇంట్లో. ఇది ఇలా చేసుకుంటానండి నేనైతే. దీన్ని అయితే ఎక్కువ నేను బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ తీసుకుంటాను. ఇది మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుందండి, హెల్తీగా ఉంటుంది ఇలా తీసుకోవడం వల్ల. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. దీన్ని మనము టిఫిన్గా కానీ నైట్ డిన్నర్గా కానీ తీసుకోవడం వల్ల మనకి ఎంతో ఎనర్జీగా ఉంటుందండి. దీంట్లో పాలల్లో ఉండే కాల్షియము, మనం తీసుకున్న నట్స్, ఫ్రూట్స్లో అన్నింటిలో కూడా మంచి పుష్కలమైన అన్నీ ఉంటాయి కదండి. ఇలా కూడా తీసుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.